హాయ్ ఫ్రెండ్స్, వివో X300 Pro, ఒప్పో ఫైండ్ X9 Pro, రియల్మీ GT8 Pro ఈ మూడు ఫోన్స్ వస్తున్నాయి. రియల్మీ GT8 Proలో బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్కి ఒక ప్యానల్ అయితే ఉంటుంది. అది చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే వివో X300 Proకి అండ్ ఒప్పో ఫైండ్ X9 Proకి అయితే లేదు. వివో X300 Proకి పోటీగా ఒప్పో ఫైండ్ X9 Pro అయితే వస్తుంది. కానీ రియల్మీ వాళ్ళు రియల్మీ GT7 సిరీస్ సక్సెస్ అవ్వలేదని వీళ్ళు కంప్లీట్గా డిజైన్ చేంజ్ చేసి రియల్మీ GT8 Pro అయితే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు పోటీగా తీసుకొస్తున్నట్టయితే అనిపించడం లేదు. ఈ మూడు ఫోన్స్లలో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది అండ్ ఈ మూడు ఫోన్స్ Android 16తో వస్తున్నాయి. ఈ మూడు ఫోన్స్లలో ఏది బెస్ట్ అనేది చెప్తాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి. ఈ మూడు ఫోన్స్లలో డిస్ప్లే విషయానికి వస్తే వివో X300 Pro, ఒప్పో ఫైండ్ X9 Pro 6.78 ఇంచ్ డిస్ప్లే సైజ్తో వస్తున్నాయి. రియల్మీ GT8 Pro వచ్చేసి 6.79 ఇంచ్ డిస్ప్లే సైజ్తో వస్తుంది. ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. వివో X300 Proలో 2K రిజల్యూషన్ LTPO డిస్ప్లే ఉంటుంది. ఒప్పో ఫైండ్ X9 Proలో వచ్చేసి 1.5K రిజల్యూషన్ ఉంటుంది, OLED LTPO డిస్ప్లే ఉంటుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 2K రిజల్యూషన్ OLED LTPS డిస్ప్లే ఉంటుంది. వివో X300 Proలో అండ్ ఒప్పో ఫైండ్ X9 Proలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1800 నిట్స్ పిక్ బ్రైట్నెస్ ఉంటుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2000 నిట్స్ పిక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ మూడు ఫోన్స్లలో ప్రాసెసర్ విషయానికి వస్తే వివో X300 Pro, ఒప్పో ఫైండ్ X9 Pro ఈ రెండు ఫోన్స్లలో MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM UFS 4.1తో వస్తున్నాయి ఈ రెండు ఫోన్స్. రియల్మీ GT8 Proలో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM UFS 4.1తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వివో X300 Proలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 828 సెన్సర్ ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఒప్పో ఫైండ్ X9 Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 828 సెన్సర్, ఇది కూడా ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. వివో X300 Proలో అండ్ ఒప్పో ఫైండ్ X9 Proలో రెండిట్లలో మెయిన్ కెమెరా సేమ్ ఉంటుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. కానీ ఏ సెన్సర్తో తీసుకొస్తున్నారు అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే వివో X300 Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఒప్పో ఫైండ్ X9 Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ మూడు ఫోన్స్లలో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. వివో X300 Proలో వచ్చేసి 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ 3.5X టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇది జెస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. ఒప్పో ఫైండ్ X9 Proలో 200 మెగాపిక్సెల్ HP5 4K అల్ట్రా HD లైవ్ ఫోటో అసలు బ్లాడ్ ఎక్స్పాన్ కెమెరాతో వస్తుంది. రియల్మీ GT8 Proలో 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ మూడు ఫోన్స్లలో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వివో X300 Proలో, ఒప్పో ఫైండ్ X9 Proలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్స్లలో బ్యాటరీ విషయానికి వస్తే వివో X300 Proలో 6510 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఫైండ్ X9 Proలో వచ్చేసి 7500 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. రియల్మీ GT8 Proలో వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మూడు ఫోన్స్లలో వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్తో వస్తున్నాయి. ఈ మూడు ఫోన్స్లలో USB విషయానికి వస్తే వివో X300 Proలో, ఒప్పో ఫైండ్ X9 Proలో USB 3.2తో వస్తున్నాయి ఈ రెండు ఫోన్స్. రియల్మీ GT8 Pro వచ్చేసి USB 2.0తో వస్తుంది. ఎల్గాటోకి అయితే రియల్మీ GT8 Pro అయితే సపోర్ట్ అయితే చేయదు. అలాగే మీరు డేటా కూడా ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయలేరు. అదే వివో X300 Pro కానీ ఒప్పో ఫైండ్ X9 Pro కానీ ఈ రెండిట్లలో USB 3.2 ఉంటుంది కాబట్టి ఎల్గాటోకి సపోర్ట్ చేస్తుంది అండ్ డేటా కూడా ఫాస్ట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఈ ఫోన్స్ ప్రైస్ విషయానికి వస్తే రియల్మీ GT8 Pro 50,000, ఒప్పో ఫైండ్ X9 Pro 65,000,
వివో X300 Pro 66,000 ఈ మధ్యలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గేమ్స్ ఆడేవారైతే రియల్మీ GT8 Pro తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. BGMI గేమ్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. లేదు మేము తక్కువ గేమ్స్ ఆడతాం, మాకు కెమెరాలు బాగుండాలి అంటే కనుక వివో X300 Pro కానీ లేకపోతే ఒప్పో ఫైండ్ X9 Pro కానీ తీసుకుంటే బాగుంటుంది. వివో X300 Proలో కానీ ఒప్పో ఫైండ్ X9 Proలో కానీ కెమెరాలు బాగానే ఉంటాయి. వివో X300 Proలో 6500 to 10 mAh బ్యాటరీ ఉంటుంది. ఒప్పో ఫైండ్ X9 Proలో వచ్చేసి 7500 mAh బ్యాటరీ ఉంటుంది. అందుకని నాకు బెస్ట్ అనిపించిన ఫోను ఒప్పో ఫైండ్ X9 Proనే బెస్ట్ అనిపించింది. మరి మీకు ఏ ఫోన్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.